ఒకవేళ అట్లా బీజేపీ పార్టీ సపోర్ట్ చేసి బీఎస్పీని అధికారంలోకి తీసుకొస్తుందంటే అట్లాంటి అధికారం వచ్చినా అక్కర్లేదు. ఎందుకంటే ప్రజల్లో అలాంటి విశ్వాసాలు, మూఢ విశ్వాసాలు అట్లనే ఉండి, ప్రజల్లో కుల వ్యవస్థ అట్లనే ఉండి, ప్రజల్లో అంటరానితనం అట్లనే ఉండి, ప్రజల్లో ఒక కులం పట్ల ఒక కులం ద్వేషంతో ఉండి అధికారం తీసుకొస్తా అంటే కేవలం అధికారం ఒక్కదాని ద్వారా మొత్తం సమాజం మారుతుంది అనేది అబద్ధం. సోషల్ రెవల్యూషన్ జరిగి తీరాల్సిందే, సంస్కరణ ఉద్యమం జరిగి తీరవలసిందే. సోషల్ రెవల్యూషనే పొలిటికల్ రెవల్యూషన్ దారితీస్తే కనుక అది గట్టి పునాదులతో శాశ్వతంగా నిలబడుతుంది. సమాజంలో ఒక పెద్ద మార్పుకి సమానత్వం దిశగా నడిచేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అట్లా కాకుండా మసిబూసి మారేడుగాయలు అమ్మడం ద్వారా బ్రాహ్మణులను దగ్గర తీసుకొచ్చి ఏదో గుళ్ళు గోపురాలు తిరిగితే మనకు అధికారం వస్తుంది అని కనుక నమ్మితే దానంత మూర్ఖత్వం, పిచ్చితనం ఇంకొకటి లేదు. అట్లా వచ్చే అధికారం వల్ల ఏ ప్రయోజనాలు ఉండవు. అట్లా వచ్చే అధికారం వల్ల సమాజంలో మార్పు జరగదు. అట్లా వచ్చే అధికారం వల్ల ఈ సమాజాన్ని మనం ఉద్ధరించలేము. అట్లా వచ్చే అధికారం వల్ల ఎస్సీ బీసీ సమాజానికి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉండవు. మళ్ళీ కూడా బ్రాహ్మణ వర్గాలు, బనియా వర్గాలు మాత్రమే దీని ద్వారా లబ్ధి పొందుతాయి. మీరు చాలా స్పష్టంగా ఆలోచించండి దాని గురించి. కావాలంటే నేను దీని పట్ల ఎప్పుడైనా చర్చకు సిద్ధం. సాంస్కృతిక విప్లవాలు జరగకుండా, కుల సంస్కరణ ఉద్యమం జరగకుండా, కుల వ్యవస్థను పాటిస్తున్నటువంటి వాళ్ళ యొక్క మైండ్ సెట్ మీద పనిచేయకుండా, ధర్మ పరివర్తన జరగకుండా, ఎదుటి వ్యక్తి ఒక రెండు బీసీ కులం, ఒక ఎస్సీ కులను ఒక బీసీ కులాన్ని రెండు కలపగలిగేటటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ని క్రియేట్ చేయకుండా, ఏదో పై కులాల సపోర్ట్ తీసుకొని మేము అధికారంలోకి వస్తామంటే దాని ద్వారా వచ్చేటటువంటి ఫలితాలు ఎట్లా ఉంటాయి, అసలు సాధ్యమయ్యే పనేనా అనేది ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో మనకు తేలిపోయింది. అది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది, తెలంగాణకు కూడా వర్తిస్తుంది, అన్ని బహుజన ఉద్యమాలకు వర్తిస్తుంది. మాయావతి గారు బహుజన సమాజాన్ని లీడ్ చేసే దశలో రావాల్సినటువంటి విప్లవాలను తీసుకురావడంలో అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి నిన్న జరిగినటువంటి ఎలక్షన్ ప్రూవ్ చేసింది. కాబట్టి మనం బహుజనులుగా దీని నుంచి పాఠాలు నేర్చుకొని ఉద్యమాన్ని పునరుద్ధరించడము, ఉద్యమాన్ని మాసులోకి తీసుకెళ్లడము, అది కుల నిర్మూలన ఉద్యమం ఒకవైపు సాగుతూనే రాజకీయ ఉద్యమం జరగడం, రెండు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. సోషల్ రెవల్యూషన్, పొలిటికల్ రెవల్యూషన్ రెండు ఒకేసారి జరుగుతున్నప్పుడు అప్పుడు సోషల్ రెవల్యూషన్ యొక్క ఫలితాలు పొలిటికల్ రెవల్యూషన్కు దారితీసి పొలిటికల్ రెవల్యూషన్ జరిగి అప్పుడు మనకు రిజల్ట్ వస్తుంది. చాలామంది ఇప్పుడు అంటున్నారు గుళ్ళు గోపురాలు తిరగడం ద్వారా, లేకపోతే మిగతా కులాలను పేద కులాలను కలుపుకోవడం ద్వారా, పేద అగ్ర కులాలను కలుపుకోవడం ద్వారా అధికారం సాధించవచ్చు అని. సరే, సాధిస్తామా లేదా అనేది నేను ఇప్పుడు డిసైడ్ చేయలేను, జడ్జి చేయలేను. కానీ తర్వాత మీరు దాని ఫలితాలను మీరే చూస్తారు, అది తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ నేనేమంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అది కాదని నేను అంటాను. నేను అంబేద్కరిస్ట్గా, అంబేద్కర్ నమ్ముకున్న వాడిగా నేను చెప్పేది ఏంటంటే సమాజంలో మార్పు జరగాలి, కుల వ్యవస్థలో రిజిడ్గా ఉన్నటువంటి కుల వ్యవస్థలో మొబిలిటీ రావాలి. ఆ మొబిలిటీ అనేది కుల వ్యవస్థ యొక్క రూపుమాపు దాన్ని నాశనం చేయడానికి దారితీయాలి. కానీ అది అట్లనే ఉంటుందంటే ఈ విష ఫలితాలే ఉంటాయి. ప్రజలు బాధపడాల్సి వస్తుంది ఆ కులంతో. ఇప్పుడు ఇంకా అత్యంత భయంకరంగా కులంగా మారిపోయింది. కాబట్టి కుల వ్యవస్థ యొక్క ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏంటంటే అంటరానితనం, చిన్నచూపు, ఇన్ఈక్వాలిటీ, దోపిడీ, అవమానం. ఇది పోకుండా మీరు ఏం చేస్తామన్నా అధికారం తెచ్చుకుంటామంటే కూడా అది ఏం చేసేది లేదు. అధికారం తెచ్చి ఎడబెట్టుకుంటావు, ఏం చేస్తావు? అధికారం కూడా ఈ కుల వ్యవస్థ పోవడానికే మనకు కావాల్సింది. అధికారం కూడా ఈ సమాజాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికే. ఈ సమాజం వృద్ధిలోకి వస్తే కుల వ్యవస్థ సన్నగిలిపోవడానికే, కులాల మధ్య సమానత్వం సాధించడానికే. అట్లా సాధించాలంటే 100% సంస్కరణ ఉద్యమాలు జరగాల్సిందే. కాంశీరామ్ గారు చెప్పారు, అంబేద్కర్ గారు కాదు, కాంశీరామ్ గారు కూడా ఈ మాట చెప్పారు. కాబట్టి తెలంగాణ సమాజంలో సంస్కరణ ఉద్యమాలు జరగాలి, కుల నిర్మూలన ఉద్యమాలు జరగాలి, వ్యతిరేక పోరాట ఉద్యమాలు జరగాలి, సమాజాన్ని రాజకీయ వ్యవస్థగా రాజకీయ వైపు నడిపించగలిగేటటువంటి విప్లవాలు జరగాలి. అలాంటి ఉద్యమాలు జరగకుండా ఉంటే మనం ఉత్తరప్రదేశ్లో చూసినటువంటి ఫలితాలనే ఖచ్చితంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా చూడవలసి వస్తుంది. కాబట్టి నేనేమంటున్నా మిత్రులారా, మనం ఒక స్పష్టమైన లక్ష్యాలతో, అంబేద్కర్ ఆలోచనలతో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉద్యమాలు నడిపితేనే మన పిల్లల భవిష్యత్తు మారుతుంది. రాబోయే తరాలు అంటరానితనానికి గురికాకుండా ఉంటాయి. రాబోయే తరాలను కాపాడుకోగలుగుతాం. ఈ అత్యంత భయానకమైన దౌర్భాగ్యపు కుల వ్యవస్థ నుంచి మనం బయటపడతాం.